ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ షాక్ ఇచ్చిందంటే అవునని అనిపిస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా 3 పేర్లను అధిష్టానానికి సూచిస్తే కేవలం అద్దంకి దయాకర్ను మాత్రమే హైకమాండ్ ఆమోదించినట్టుగా తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి, ఫహీం అలాగే అద్దంకి పేర్లను ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో కేవలం అద్దంకిని మాత్రమే ఖరారు చేశారు. ఇక విజయశాంతికి అధిష్టానం ఆశీస్సులు ఉండడంతో కేసీ వేణుగోపాల్ ఆమె పేరును సూచించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అద్దంకి, కోమటిరెడ్డికి జానారెడ్డి సయోధ్య కుదిర్చినట్టుగా తెలుస్తుంది. సో అలాగే కొప్పుల రాజు కూడా అద్దంకి దయాకర్కు సపోర్ట్ చేయడంతో ఆయనకు ఎమ్మెల్సీ సీటు దక్కినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో మొత్తం మీద ముఖ్యమంత్రి సిఫారసు చేసిన 3 పేర్లలో కేవలం ఒకటే హైకమాండ్ ఆమోదించినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు ఇక జానారెడ్డి రంగంలోకి దిగి శంకర్ నాయక్ సీటు ఇప్పించడంలో సఫలమైనట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద హైకమాండ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు విషయంలో కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషంలో ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు విషయంలో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్టుగా ప్రచారం అయితే సాగుతోంది. మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు విషయంలో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అసలు ఏం జరిగింది? ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయం వచ్చేసరికి కాస్త రాష్ట్రంలో ఒక రాజకీయ సంచలనం లాగా చెప్పొచ్చు. ఎట్లా అంటే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చూసిన తర్వాత కొన్ని ఊహించని మార్పులు, ఊహించని పరిణామాలు అయితే మనం గమనిస్తున్నాం. మొన్నటి వరకు ఆయన పిసిసి చీఫ్ నుండి మొన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా రేవంత్ రెడ్డి హవాకు అడ్డు లేదు అన్నట్టుగా ఆయన హవా కొనసాగింది. కొంత ఆయనకు ఎదురు లేని పరిస్థితుల్లో కూడా కనిపించేది. అయితే తాజాగా మీనాక్షి నటరాజన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి హవాకి కొంత బ్రేక్ పడినట్టుగా కనిపిస్తుంది. మొన్నటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వారిని ఫైనలైజ్ చేసే విషయంలో కూడా సీఎం సిఫార్సు చేసిన పేర్లు పెద్దగా సీఎం సిఫారసు పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల్లో ఇటు ప్రతిపక్ష వర్గాల్లో కూడా కొంత చర్చ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన మిత్రుడైనటువంటి వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, అద్దంకి దయాకర్ పేర్లు, ఎస్టీ కోటాలో విజయబాయి పేర్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి 4 పేర్లు పంపించినట్టు తెలుస్తుంది. అయితే 4లో కేవలం అద్దంకి దయాకర్ కు మాత్రమే హైకమాండ్ ఆమోదించింది. మిగతా 3 కూడా ఎవరు ఊహించినట్టుగా శంకర్ నాయక్, విజయశాంతి సంబంధించి పేర్లను అయితే ప్రకటించింది. ఒక సీటుని సిపిఐకి కేటాయించింది. అయితే తన మిత్రుడు, అనుచరుడైనటువంటి ఫహీం ఖురేషి, నరేందర్ రెడ్డి కోసం ఆయనకు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఆయన లాబింగ్ కావచ్చు, మొత్తాన్ని కూడా ఫలించలేదని చెప్పొచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాకు చెందినటువంటి విజయబాయికి సీట్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ ద్వారా అటు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా ప్రయత్నించారు. కానీ అది కూడా ముందల లేదు. జానారెడ్డి రంగ ప్రవేశం చేసి సీన్ మొత్తం మార్చేసినట్లుగా మనకు రాజకీయ వర్గాలు, పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తన సొంత జిల్లాకు చెందినటువంటి శంకర్ నాయక్ ముందు నుంచి కూడా శంకర్ నాయక్ జానారెడ్డి అనుచరుడు. విద్యార్థి దశ నుంచి జానారెడ్డికి ఫాలోవర్ గా ఉన్నాడు శంకర్ నాయక్. సో ఆ జానారెడ్డి లాబింగ్ తో శంకర్ నాయక్ ఎమ్మెల్సీ సీటు దక్కింది. గత కొన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నాడు. ఆయన ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేసినారు శంకర్ నాయక్. ఇంకోటి జిల్లాలో కూడా మంచి పట్టుంది. జానారెడ్డి కూడా శంకర్ నాయక్ సీట్ కోసం పట్టుబడడంతో పొంగులేటి సిఫార్సు, రేవంత్ రెడ్డి సిఫార్సులు పనిచేయాలని చెప్పొచ్చు. మరోవైపు ఫైర్ బ్రాండ్ గా చెప్పుకున్నాయి రామలమ్మ అని పిలుచుకునేటువంటి విజయశాంతి కూడా రాష్ట్ర స్థాయిలో ఎవరు సిఫార్సు చేయలేదు. ఆమె పార్టీలో చేరే టైంలోనే కేసీ వేణుగోపాల్, ఠాక్రే అప్పుడు ఆమెకు హామీ ఇచ్చారు ఏమని, ఖచ్చితంగా పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని చెప్పేసి. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అనేది తెర మీదకి వచ్చిన సమయంలో, చర్చ జరిగిన సమయంలో అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్నారు. పార్టీకి విజయశాంతి సేవలు అవసరం ఉన్నట్టు రేపు దక్షిణ భారతదేశంలో కూడా ఆమె అవసరం ఉన్నట్టుగా పార్టీ భావించిందని చెప్పొచ్చు. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.